ఏం పేరే? నా పేరు ఈరే. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్? కాంగ్రెస్ కథం కావాలి ఇప్పుడు. ఎందుకని? మంచిగా చేస్తుండని. ఏమేమి మంచి చేసిండు ఇప్పటిదాకా? 4,000 ఇస్తుండు, ఓకే. 15,000 రైతు బంధు ఇస్తుండు, 2,500 ఆడోళ్ళకి ఇస్తుండు, సిలిండర్ 500కి ఇస్తుండు, ఒడ్డు 500 బోనస్ అని 500 ఇస్తుండు, ఆడవిళ్ళకి సూటీలు ఇస్తురు, 200 ఉద్యోగాలు వేస్తున్నాడు, మంచికి తులం కేసీఆర్ ఇచ్చేటివి కళ్యాణ లక్ష్యం ఆడు 116 ఇస్తుడు. నేను అందులో తులం కల్పిస్తా అన్నాడు. మళ్ళా అన్నాడు అవి లేవు ఇవి లేవు. ఆడోళ్ళు మాత్రం ఆలుగడ్డ కోతురు, హైదరాబాద్ ఆలుగడ్డ తెచ్చుకోవడానికి ఆలుగడ్డ కోతురు. ఏం నుంచి అది ఎంత దూరం అని ఉండని ఏడుకోతున్నావు అంటే కలకుర్తి కోతున్నా, కలకుర్తి నుంచి హైదరాబాదు పొద్దుక వరకు మళ్ళీ అదే బస్సులు వచ్చాయి రిటర్న్. ఇంకా మొగడు ఏడుకోయినా అంటే ఏడుకోయినా కలకుర్తి పోయినా, కలకుర్తి పోయినా అవేం పని చేసేది నాకు తెలుస్తలేదు, అవేం పని చేసేది నాకు తెలుస్తలేదు. మరి ఎట్లా చేయాలి? మంచిదే ఇప్పుడు వాళ్ళకు ఫ్రీగా బస్సులు పెట్టిన వాళ్ళని కోటీశ్వరాలని చేస్తుంటారు ఆడోళ్ళని. అయితే ఎవరికో పుడితే నాకు పుట్టింది నేను చెప్పుకుందునా చెప్పు, నువ్వే చెప్పు. అయితే ఫ్రీ బస్సు పెట్టి తప్పు చేసిన అందుకే నాకు పని చేస్తాడా చెప్పు. ఏంటి ఫ్రీ బస్సు? మళ్ళా నౌకర్దారులకే అవసరం. మనం ఏడాదికి ఒక నాడు కూడా మరి మొగోళ్ళే ఆడోళ్ళే వేసిరా ఓట్లు, మొగోళ్ళు వేయలేదా మనం? మరి మనకెందుకు లేదా? మనకు కూడా ఇవి పెట్టాలి కదా. ఓ 10 రూపాయలు తగ్గించేది ఉండే, అందరికి పెట్టేది ఉండే. ఇప్పుడు గ్యాస్ 500 అన్నాడు, అవే 1100 1200 తీసుకుంటారు. 500కి ఇస్తున్నట గ్యాస్, 500కి ఇస్తున్నట కరెంటు ఫ్రీ అయిందంట. ఏడొస్తుంది కరెంటు పిల్ల అయితే సాటార్లు మోటార్లు విక్తారు. ఎందుకు ఎక్కుతారు? కరెంటు చేస్తున్నారు ఇళ్ళ కాడ వచ్చి, మరి ఎల్పాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళు అడగొద్దు కదా. నువ్వు పేరు అన్నావు, వాళ్ళు అడగొద్దు. ఎందుకు అడగాలి? అడగొద్దు కానీ మరి అడిగి అది మంచిగా. పెద్ద పెద్ద సభలు పెట్టి నిన్న రైతులందరినీ మంచిగా చేసిన అని చెప్పి రైతు పండుగలు చేసిండు, గుర్తుందా? అవును, రైతు బంధు అన్నాడు, రుణమాఫీ అన్నాడు. ఎంతమందికి చేసిండు రుణమాఫీ? అందరికి 100% రుణమాఫీ చేసిండ. 100 కాదు, 0% కూడా కాలే. తెలంగాణ మొత్తం చేసిన అంటుండు. తెలంగాణ ఆయన సొంత ఊళ్ళో అడగవను ఎన్ని చేసిండు? కొండారెడ్డిపల్లికి ఆడుకోయి అడగవను. ఆడ కూడా వాళ్ళేదంట. అరే మీరు పోయి అడుగురి, పడ్డదంటే సరే కదా. ఇంట్లో గెలిచి రచ్చన గెలిచాలి కదా. మరి ఇల్లోడు చక్కగా చేసాం, బయట ఎందుకు అడుగుతావా? అది కథ. మరి ఏం చెప్తావు లాస్ట్ ఫైనల్గా రేవంత్ రెడ్డికి? ఇప్పుడు నువ్వు మంచిగా బాగుందని చెప్తున్నావు, అన్ని ఇస్తుండని చెప్తున్నావు, ఇచ్చేదానికంటే ఎక్కువనే ఇస్తున్నాను, ఏం చెప్తావు ఫైనల్గా? ఏం చెప్తా? ఆయన ఇవ్వండి, ఆయన ఇది ఏం చెప్తుంది? మేము ఇస్తే మనోడు అని మంచిగా ఓట్లు వేసి గెలిపించినాక నోట సుల్లి పెట్టిండు, మరి ఇంకేం చేయాలి? మీ ప్రాంతానికి కొద్దిగా దగ్గరనే ఉంటాడా? మరి మీకన్నా చేయలేదా? మా ఊరే పోతే ఎక్కుతుంటే మాకన్నా చేయలేదా? ఎక్కడ పోతుంది ఊరు? ఆ రిజర్వాయర్లో కలుపుతున్నాడు. 10 ఏళ్ళు ఉన్నాడు, 7 కోట్లు అప్పు చేయొచ్చు. ఈయన ఏడాది కాలేదు, 1 కోటి రూపాయలు దాటి. ఎందుకే 10 ఏళ్ళు ఉన్నోడు చేసిండు, వాస్తవే. వాడు ఆఫీసులు కట్టిండు, కాలేజీలు కట్టిండు, రైతు వేదికలు కట్టిండు. మరి రెడ్డి కూడా అన్ని కడుతున్నాడు కానీ మరి 14 నెలలు అవుతుంది, ఒక్క పైసా ఏది కట్టలేదు. 14 నెలలు కదా గెలిచి. మరి ఇంకా 14 పోయి 15 పడుతుంది. మరి ఏ చేయలే కదా, ఒక్కటి కూడా చేయలేదా? చేస్తే మేము ఎందుకు అడుగుతాం చెప్పు? ఏ కులగారని అన్నాడు, కులగారని అని ఊరికి 200-300 ఇంట్లో ఆచ చెప్పిండు. ఊళ్ళో వచ్చేది 1-2. ఆ 2 పెట్టి ఎంతమందికి పీకిలాట పెడతావు? ఇందిరమ్మ అన్నావు బాగానే ఉంది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు బాగానే ఉంది. మరి అందరికి ఇవ్వాలి కదా, అందరికి ఇస్తున్నట్ట. మరి ఎవరికి ఇచ్చే ఎవరికి ఇవ్వకపోతే ఎట్లా? లేని వాళ్ళు అందరికి ఇస్తున్నట్ట. లేని వాళ్ళు ఏడేస్తారు. ఇల్లు లేని మంచి ఊర్లలో ఉండరా? ఎవడన్నా ఉండడా ఈ కాలానికి? గుడిశాన్ని ఉంది, మరి ఇయ్యరు. ఇల్లు లేకుంటే ఉండరాదు కదనే. మరి అదే ఇయ్యరు, తడకలు కట్టుకొని అన్న ఉంటారు. మరి ఏడు ఇస్తుండ ఆయన? ఇస్తలేడు. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ వచ్చినాక? ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట, 2 సంవత్సరాలు ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలేదు, నేను ఇస్తున్నా అని చెప్తుండు, నిజమేనా అది?
ఏమన్నా తెలియదు మరిగా ఆ. మీ ఊరికి రాలేదు ఏమన్నా రాలే అనుకుంటలేరా వాళ్ళనా ఇంటి పక్కన వాళ్ళు? ఏం లేదు ఎంత ఉంది భూమి? నాకా 3 ఎకరాలు. అది రుణమాఫీ రైతు బంధులు అన్నీ వచ్చినాయా? ఏమో అన్న ఇక అన్నవన్న అయితే రైతు బంధు చేసిండు. ఎంత వేసిండు? ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇంక అంతే వేసిండు. ఇక 7,000 ఒకసారి 15,000 అన్నారు. అవును. ఇంకా ఇవన్నీ అవుతావే వేస్ట్. ఆ. కాకపోతే ఆ. కాకపోతే ఇక ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకు మోడీ గాడు 3,000 అట్లా వేసిండు. బయట తీసుకుంటున్నా ఫంక్షన్ హాల్ ముందు. అంతే వేసిండు ఇక. అంటే ఒక దిక్కునంగా రైతులందరినీ మంచిగా చూస్తున్నా అని చెప్తుండు కదా. ఏం లేదు ఇంతవరకు వాళ్ళకి పైసలే ఇవ్వలేదు. పైసలే ఇవ్వాలి. మరి ఎట్లా ఉంది కాంగ్రెస్? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? ఇప్పుడు మంచిగానే అన్నప్పుడు మంచిగానే ఉన్నది. మంచిగా చేసింది. ఎమ్మడే పేలు వేసేది. ఇప్పుడేమో ఇక ఈ కొత్తోడు అని మంచిగా చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఏది లేదు ఇక. ఏంది ఇస్తున్నట్టుగా ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీలు అన్నాడు, అన్ని ఇస్తున్నాడు. 6 గ్యారెంటీలు అది ఏంది ఆ బస్సులు పిడి వాళ్ళకి అంతే. నా 3 ఎకరాలు ₹1 పడ్డాయంటగా అన్ని పల్లె అన్న నాకు అడిగితే వాళ్ళే మొన్న అది లేదు. పింఛన్ లేదు. పింఛన్ పెంచిన అన్నాడు కాంగ్రెస్. ఇప్పుడు కేసీఆర్ కంటే నేను ఎక్కువ ఇస్తున్నా అన్ని అని చెప్పిండు కానీ ఏదే అన్న ₹1 ఇస్తలేడు. రూపాయి తిని అవద్దు లేదు. మరి మీ ఇంటి ఏమో ఇప్పుడు 2,500 ఇస్తున్నట. పడతలే ₹1 పడతలే మాకు. లేవని లేవు. పరిస్థితి ఇంకా పరిస్థితి ఇట్లా పోతుంది. రైతుల పరిస్థితి ఎట్టుంది? రైతుల పరిస్థితి అదే మొత్తుకుంటున్నారు. వాళ్ళకు బస్ ఎట్టి మాకు ఏం లేదు మొగలు అంటున్నారు. ₹1 ఇస్తాడు ఇయ్యాడు అంతే. ఇస్తాడు ₹1 లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అవి మన సర్పంచ్ ఎలక్షన్లు. ఏమంటారు ఊళ్ళో? ఏమనుకుంటారు? చేస్తా లేకపోతే అంటున్నా ఉన్న మాట. గెలిపిస్తారంట. మళ్ళీ గెలిపేది ఈసారి రాడు ఈసారి. ఎట్లా ఉంది ఊర్ల పరిస్థితి? ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నట్ట ముఖ్యంగా. రేషన్ కార్డు లేడు, ఇది లేడు, అంతా దండగానే మాయ మాటలు అన్ని మాయ మాటలు చెప్పి చేసిండు. ఏడు చేయడు దండగా. కొత్తోడు వస్తే ఇంకా కొత్త మంచిగా పెడతాడు అని చూసారు కానీ కొత్తోడైనా గిల్తే ఎంతసేపున్నా పాతోడైనా ఆయనకి అనుభవం ఉంటాయి, అన్నీ ఉంటాయి. కేటీఆర్కి అయినా అనుభవం ఉంటాయి. చేస్తాడు, కొన్ని పనులు చేస్తాడు. ఇప్పుడు నాకున్నంత అనుభవం నీకైతే ఉండదు కదా. కష్టపడ్డాడు ఎట్లుంటాడు, నిష్ఠపడ్డాడు ఎట్లుంటాడు, దాని అనుభవం బట్టి ఉంటుంది. ఇక్కడ భూములు పోతున్నాయంట కదా, ఇక్కడ నిజమేనా? ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు ఏదో వస్తుందంట, భూములు కావాలని చెప్తున్నారంట జనాలని. ఎక్కడిది? ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ మాది ఇక్కడ కాదు, మా దగ్గర కళ్ళకుర్తి. ఈ ఏరియాలో మనకు తెలియదు. మరి ఎట్లా ఉంది 6 గ్యారెంటీల సంగతి ఏంది? 6 గంటలు ఏ గ్యారంటీ ఇవ్వడా? 3 ఎకరాల పొలం ఇప్పటివరకు నాకు పండే పోలేదు. నీకు పడలేదా? పండే పోలేదు. పడతా అని చెప్తాడు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ కొంతమందికి అయింది, కొంతమందికి కానీ కాలేదు. లేడీస్కి పైసలు ఇస్తున్నారు, అవి లేవు. ఈ సిలిండర్ పైసలు ఇస్తున్నారు, అవి లేవు. అన్నీ ఇంకా మాయమాటలు చెప్తున్నాడు. మాయమాటలు చెప్పి చేస్తున్నాడు. ఏమన్నా కానీ 4 సంవత్సరాలే. ఇంకా సంవత్సరం అయిపోయింది గడ. 4 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది. ఇంకా అంతే. మరి ఎట్లా ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టిన అన్నాడు. ఈ రైతులకేమో మంచిగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతులందరినీ మంచిగా చూస్తున్నా అని చెప్తుండు. రైతు పండుగలు చేస్తుండు. నువ్వేమేం కాలేదంటున్నావు? కాంగ్రెస్ ఆడపిల్లలకు పెట్టి బస్సు పెట్టి ఏం చేసాడు? వాళ్ళకు నెత్తులు పట్టుకొని సేలు అది పట్టుకొని కొట్టుకుంటారు. వాళ్ళు చీరలు పెట్టుకుంటారు. వాళ్ళు ఆడపిల్లలకు పెట్టి అంతా మోపిల్ల చదగా ముసలోడు ఉన్నాడు, ఆడవాళ్ళు అసలు చదివారు. సీట్ నాది అంటారు వాళ్ళు. అంతవరకు ఇచ్చిండు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టి చూపెట్టి మార్పు అని తెచ్చుకోరు ఓట్లేసి. అది అన్ని పథకాలు అన్ని వేస్ట్ పథకాలు పెట్టినా ఒక్కటి నిజం లేదు. ఆయన ఏది నోరు చేసిండు, ఆయన సీఎం అయ్యిండు. నోరు చేసిండు, సీఎం అయ్యిండు. అంతే అంతే. మరి వస్తాయంట 4 సంవత్సరాల లోపల ఏది రాదు. ఇంకంతే. 4 సంవత్సరాలలో కూడా అమలు కావు ఇవన్నీ. ఏది కాదు. ఇంకా 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంటాడు. ఆ 2 సంవత్సరాలకి ఆయన దేవుకుంటాడు, పెట్టిన ఆయన దేవుకుంటాడు. అంతే.